పేరు మాధురి, బిఎస్ఎల్ నుంచి వచ్చాను. నాకు 5 years పాప ఉంది. 5 years నుంచి ప్రెగ్నెన్సీ రాలేదు. మొయినాబాద్ వచ్చి ప్రేయర్ చేసుకున్నాను. అదే నెలలో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. ఆ ప్రాబ్లం వచ్చి 5th month ఎక్కువ ప్రాబ్లం అయ్యింది. క్రీస్తురాజ్ ఫాదర్ గారికి ఫోన్ చేశాను. ఇట్లా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను ఫాదర్, నా గురించి ప్రేయర్ చేయండి అన్నాను. ఏం పర్వాలేదమ్మా అని చెప్పారు. నా తల్లి అట్లాగే నా బెడ్ దగ్గర కూర్చుని బైబిల్ పట్టుకుని ప్రేయర్ చేస్తూనే ఉంది. మనకి యేసయ్య ఉన్నాడమ్మా, తోడుగా మనం ఇంటికి వెళ్ళిపోదాం, మనకి ఫాదర్ గారు ప్రేయర్ చేశారు, ఏం పర్వాలేదు అంది. అట్లాగే నాకు 9 నెలల వరకు కూడా 9th month వచ్చేంత వరకు కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆపరేషన్ అప్పుడు కూడా నేను ఫాదర్ గారికి ఫోన్ చేసి నా గురించి ప్రేయర్ చేయమన్నాను. అట్లాగే ఫాదర్ గారు ఏం పర్వాలేదమ్మా అని చెప్పారు, నీకు మంచి బాబు పుడతారని చెప్పారు. అట్లాగే నాకు బాబు పుట్టారు. దేవునికి వందనములు. నా పేరు నలిత, జహీరాబాద్ మాది. అక్కడ అయితే ఇంట్లో చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండే. అయితే ఈ చర్చికి వచ్చినప్పటి నుంచి అన్ని అద్భుత కార్యాలు జరుగుతున్నాయి ఇంట్లో. అమ్మ వాళ్ళు హిందూస్, ఇంకా దేవుని గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. ఇంకా తమ్ముళ్ళు జాబ్ చేస్తారు. ఇక్కడ ప్రార్థన చేసినప్పటి నుంచి అక్కకు కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నేను కూడా నర్సింగ్లో పాస్ అయినా. ఇంకా ఇంట్లో అందరు ఇప్పుడు మంచిగా క్షేమంగా ఉండరు. నా పేరు ముందు యాదవ్ ఉండే, నేను రక్షణ పొందినాక మేరీ అని వచ్చింది. మరి మేము ఇక్కడ మండే రోజు ఇక్కడ వచ్చినాం ఫాదర్ దగ్గరికి. మరి మా భర్త ఫైల్స్తో చాలా అంటే చాలా బాధపడుతుండు. మరి ఆయన ఎంత అంటే అంత బాధపడుతుండు. మేము ఇక్కడ అనుకోకుండా వచ్చినాం అనమాట. మళ్ళీ మా భర్తను తీసుకొని వచ్చిన నాకు ఇక్కడ ఎంతో భారంతో వచ్చినా కానీ దేవుడు నన్ను ముట్టి మరి నా భారం అంతా పోయినట్టుగా దేవుడు చూపెట్టి ఉన్నాడు. వందనాలు. నా పేరు చంద్రమౌళి, నేను బోయినపల్లి నుంచి వచ్చాను. 2 నెలల నుంచి చేయి పైకి లేపలేక ఎంతో బాధపడుతున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. యేసుక్రీస్తుకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను స్నానం చేయలేకపోతున్నాను. నేను స్టీరింగ్ కారు నడిపిస్తాను. బెల్ట్ పెట్టుకోలేక కూడా ఎంతో బాధపడి ఈ రోజు ఇక్కడికి వచ్చిన దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నా పేరు శ్రీధర్. యాక్చువల్లీ నేను 3 months నుంచి సఫర్ అవుతున్నా. అన్ని హాస్పిటల్ వెళ్ళినాను, తిరిగాను. నేను టెస్ట్ చేయించాను, డాక్టర్ అన్ని టెస్టులు చెప్పమన్నారు. చేయించినాక మనశ్శాంతి లేదు. ఓవర్ నైట్ నాకేమో అయిపోతుంది, చచ్చిపోతానేమో అనే ఫీలింగ్ ఉండేది. అన్ని టెస్టులు చేయించినాక డాక్టర్లు ఫైనల్ క్లియర్ చేసింది ఏమంటే నీకేమీ లేదని. దాని తర్వాత ఫైనల్ ఒక డాక్టర్ ఏం సజెస్ట్ చేశారు, సైకియాట్రిస్ట్ తెరవమని. అయితే నేను పిచ్చివాడిని అయిపోతాను అనుకున్నా. మా బ్రదర్ తీసుకొచ్చినాక నాకు ఆ బాధ టెన్షన్ మొత్తం పోయింది. Praise the Lord. I am Maria from Boyguda. From last 10 days I was unable to walk properly. My legs, palm of the legs and hand, I was unable to fold it. So now in the praise and worship, now this session, I was unable to work and cook and all. And it was very hard to fold my hands like this, fingers and hands. And I was unable to work at all. With a great pain I am doing, but I am not informing anybody. Now in this prayer session, I got healing. I can move hands freely. My fingers are moving freely and my hand I can fold. Even my legs I am walking steady. Otherwise I was unable to walk and I was feeling like falling. I was praying for my daughter also from 3-4 days for forgiveness. What I was praying and the same thing now the Father was preaching. I praise the Lord and thank the Lord and glorify Him. Hallelujah. Hallelujah. యోహాను సువిశేషం 17వ అధ్యాయం 3వ వచనములో స్వామి అన్నాడు, దేవా నిన్ను తెలుసుకొనుటయు ఈ లోకం రక్షింపబడుటకు నీవు పంపియున కుమారుని, ఆయన ప్రేమను, ఆయన కరుణను, ఆయన జీవమును, ఆయన ఎటువంటి వేదన అనుభవించి ఈ లోకంలోని ప్రతి మానవుని ప్రేమిస్తున్నాడు, ప్రతి మానవుని రక్షిస్తున్నాడని ఆ యేసుని తెలుసుకొనుటగే నిత్య జీవమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక మనకు నిత్య జీవం అంటే మనల్ని సృజించిన ఆ తండ్రి దేవుని తెలుసుకోవటం, మనల్ని రక్షించుటకే ఆయన పంపిన యేసుక్రీస్తు మనకేమేం చేసి ఎలా మనల్ని రక్షించున్నాడని తెలుసుకోవటం. ఇటర్నల్ లైఫ్ ఈస్ టు నో గాడ్ our Father who loves us.
who loved you and me and sent the best gift he had, that is his only son for you and for me. And eternal life means to know Jesus. Who is Jesus for me? Why did he come to the world? How did he love you and me? That he became a man. He died for you and me and shed his precious blood. The more we understand him, the more we know him, we experience life. Praise the Lord. Praise the Lord. యెరెమీయా గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. 7వ వచనం చదివామంటే అక్కడ దేవుని నమ్మి దేవుని మీద నమ్మకం ఉంచువారు వారి జీవితం ధన్యమగును అని పలికిన పిదప యెరెమీయా ప్రవక్త ఇంకొక వచనం చెప్తున్నాడు. 9వ వచనంలో అదే సమయం నరుని హృదయాన్ని ఎవరయ్యా చూడగలరు? దేవుని నమ్ముతున్న బిడ్డలు జీవితం నీటి పక్కన నాటపడిన చెట్టులాగా ఉండి వారు ఎల్లప్పుడూ పచ్చగా పండ్లిచ్చే బిడ్డలుగా వారు జీవిస్తారని యెరెమీయా 17:8 పలికిన ఆ దేవుడు 9వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఈ మనిషికి ప్రత్యేకంగా ఈ హృదయంలో ఉన్న కపటము దేనికి కూడా లేదు. దానిలోని రోగమును ఎవడై అర్థం చేసుకుంటాడు? దేవుడైన నేను అర్థం చేసుకొని వారిని నడిపిస్తానంటున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీ హృదయంలో కూడా ఆందోళన, ఆవేదన, కోపం, క్రోధం, అసూయ, పగ, కక్ష ఏమేమో ఉండవచ్చు. దుఃఖం, వేదనతో ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. ఎవరి మీదనో కోపముతో దేవుని మీదనే కోపంగా ఉండవచ్చు. ఎందుకు ఇలా జరుగుతుంది? నీ హృదయాన్ని అర్థం చేసుకుని దేవుడిగా నేనున్నానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కుడి చేతిని ఆ హృదయం మీద ఉంచుకుంటూ ప్రభు మనల్ని నడిపించమని అడుగుదాం. ఇన్ ద బుక్ ఆఫ్ జెరమయా chapter 17 verse 7 the Lord says, blessed is the man who always clings to God, who chooses God. God chooses everybody, but there are few choose God as their everything. Blessed is the man who chooses God. And in verse 8 he says, such a man will be like a tree planted near the streams of living water. At the same time, he also says in verse 9, but when we look into the world, we find the human heart is full of evil. Human heart is full of wounded, broken, disturbed. And they are being disturbed. They themselves do not know what is happening to them. They don't know God, they don't know themselves, and they are being ruined and destroyed. Who will understand them? I, the Lord, understand them. Place your hands over your heart and talk to him. Daddy, you know my heart very well. How am I? What type of pain and suffering that are going in my heart? Why these things are happening to me? I myself don't understand. Daddy, but you understand, because you are the one who created me. I surrender that heart to you. Be with me today. Guide me, Jesus. Talk to him. ప్రభు చెప్తున్నాడు, ఈ దీవింపబడిన ఈ హృదయములకు ఉన్నంత కపటమో దేనికి కూడా లేదు. ఈ హృదయంలో ఉన్న రోగము ఎవడయ్యా అర్థం చేసుకుంటాడు? నీ హృదయం ఎటువంటి వేదనతో ఉన్నది, ఎటువంటి భయములో కట్టపడి ఉన్నది. మేబీ నిరుత్సాహం, ఎన్నాళ్ళు ఇలా ప్రార్థించాలి, ఎప్పుడు నాకు విడుదల? ఒకవేళ ఒక రకమైన భయము,
నాకు ఇలా అయిపోయినా, అలా అయిపోయినా, లోకం ఏం చెప్తుంది, ప్రజలు ఏం చెప్తారు, నా జీవితం ఏమవును, నా భార్య, నా భర్త ఏమంటారో. బిడ్డ, నీ హృదయాన్ని సృజించిన దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు, నీ హృదయాన్ని అర్థం చేసుకుంటానంటున్నాడు. ఒక నిమిషం కళ్ళను మూసుకొని నీ చేతులను హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థన చేసుకో. ప్రభువా, హృదయంలోనికి ఉన్న రోగమును నీవు ఎరిగి ఉన్నావంటున్నావు. ఈ నా హృదయమును నీకు అర్పిస్తున్నానయ్యా, నీ సన్నిధిలో ఉండుటకు వచ్చినానయ్యా. మమ్ము నడిపించమయ్యా, నీ అభిషేకముతో నింపి, నీ జ్ఞానముతో నింపి మమ్ము నడిపించమయ్యా. రెండు చేతులు హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థన చేసుకోండి. సొలొమోను రాజునకు జ్ఞానమిచ్చినావే, అన్నిటినీ అర్థం చేయు కృపనిచ్చినావే. సొలొమోను రాజునకు జ్ఞానమిచ్చినావే, అన్నిటినీ అర్థం చేయు కృపనిచ్చినావే. అబ్బా, నీ బిడ్డను, అబ్బా, నీ బిడ్డను, అన్నిటినీ అర్థం చేయు కృపనీయము. అన్నిటినీ అర్థం చేయు కృపనీయము. జ్ఞానమునకు అధిపతి నా యేసయ్యా, నీ జ్ఞానముతో నన్ను నడుపుమయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకం చాలా క్రూరమైన లోకం. చాలాసార్లు మనిషికే అర్థం కావట్లేదు తాను ఏం మాట్లాడుతున్నాను, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను, తాను ఏం చేస్తున్నాను, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానని. ఈరోజు మొదటి పఠనంలో సొలొమోను రాసిన జ్ఞాన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం ఇట్లు పలుకుచున్నది, మనుష్యుని మనస్సు నుండి వస్తున్న తలంపులు, ఆలోచనలు ఇట్లు ఉన్నాయి మాట. నీతిమంతుడైన నరుని పీడను వదిలించుకుందము, ఉచ్చులు పన్ని అతనిని కూలద్రోయుదుము. అతనికి మన కార్యములు గిట్టుటలేదు. మనము ధర్మశాస్త్రమును పూర్వాచారములను పాటించుటలేదని. ఆయన నీతిమంతుడను మనకు తెలుసు, ఆయన త్రోసివేస్తాము. ఎందుకంటే ఆయన మన చెప్పినట్లు చేయట్లేదు. మన ఆశలను మనం పొందుటకు ఆయన ఆటంకంగా ఉన్నాడు. టుడే ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. Solomon shares his life experiences with us. He says, people know that the another is an innocent, even then what they say, let us beset, let him not get settled in life, let's throw him out. Beset. Let us beset the just one because he is obnoxious to us. Obnoxious means he has become an obstacle for us. He has become an obstacle for our way. What I wanted to have, that fellow is having. So, let's fight with him. Human heart. Only God can understand. Maybe that human beings themselves cannot understand. 17వ వచనం నుండి చదివామంటే, అతని పలుకులు యథార్థమేనేమో పరిశీలింతుము. మనిషి ఏం చేస్తున్నాడు, ఒకడు మాట్లాడుతుండగా అది ఎట్లా ఉండు నిజం కనుక ఆయన నేను శోధిస్తా, ఆయన దారిలో కొన్ని ఇబ్బంది పెడతా, ఆయన నిజమంటే చివరి వరకు ఆయన నిలబడాలి. ఎట్లా? ఒక
కుక్కను పట్టుకుంటూ కాళ్ళని నరికి ఈ కుక్క ఎలా నడుస్తుంది చూస్తాంలే. ఈయన నీతిమంతుడని తెలిసి కూడా ఆయన కొడతాం, ఆయన ఏడుస్తాడా చూస్తాం, కొడతాం. అప్పుడు నిజముగా ఆయన సాత్వికుడా అని చూస్తాం. మానవుని మనస్సు ఎంత క్రూరం. ఒక్కొక్కరిని జడ్జి చేసుకుంటూ ఒక్కొక్కరిని నాశనం చేయుటకు మనిషి మనస్సు వారికే తెలియక వారు ఏం చెప్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారని మనిషికే తెలియటలేదు అని సాలమోన్ తెలియచేస్తున్నాడు. లెట్స్ హిట్ అట్ హిమ్ ఇఫ్ ఈస్ అ గుడ్ మ్యాన్. లెట్స్ సీ వెదర్ ఈస్ రియాక్టింగ్ ఆర్ నాట్. లెట్స్ హిట్ అట్ హిమ్. కంటిన్యూ. అతని మరణము ఏ తీరున ఉండునో చూతము. మనము ఆయన నీతిమంతుడు కదా, ఆయన చంపేస్తాము. ఆయన మరణం ఎలా ఉండును? ఆయన నిజంగా నీతిమంతుడు అంటే దేవుడు ఆ మరణం నుండి కాపాడుతాడు. యూదాసు కూడా అట్లనే చేశాడు. యేసు పేరిట కొద్దిగా డబ్బు సంపాదించుకుంటాను, యేసు ఎట్లయినా తప్పించుకుంటాడు. ఒకవైపు యేసు తప్పించుకుంటాడు, ఇంకొక వైపు నాకు డబ్బు కూడా దొరికిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనిషిని మనస్సు చాలా భయంకరమైనది. లెట్స్ కిల్ హిమ్ అండ్ సీ while going through death how does he behave. If he is a really good man he will not react. Continue. నీతిమంతుడు దేవుని కుమారుడవునేని దేవుడు అతని పక్షము తీసుకొనును. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. 19th verse. శత్రువుల బారి నుండి అతనిని కాపాడును కనుక అతనిని క్రూరముగా అవమానించి హింసించి పరీక్షకు గురి చేయుదుము. మనము ఆయన్ని అవమానించి క్రూరంగా నిందిస్తాము. నిజముగా ఆయన దేవుడు కాపాడుతాడంటే నేను ఎట్లా ఇబ్బంది పట్టినా కూడా దేవుడు ఆయన్ని కాపాడుకుంటాడు. మనిషిని తలంపులు చూడండి. ఆయన నిజముగా దేవుని పిట్ట అంటే దేవుడు చూసుకుంటారులే కనుక నేను మాత్రం కొడుతున్నా, ఎంత కొట్టాలో కొడుతున్నా. కానీ ఆయన దేవుని పిట్ట అంటే నేను ఎంత కొట్టినా అది ఆయనకు తాకదు. మనిషి తలంపులు ఆలోచనలను ఎలా గ్రహించగలము? ఐ విల్ హిట్ హిమ్, ది వర్డ్ ఆఫ్ గాడ్, విత్ ది రివైల్మెంట్ అండ్ టార్చర్. లెట్ us put him to the test that we may have proof of his gentleness and try his patience. Whether he is really patient, I will go on hitting him. Then I will know really he is a patient fellow. Praise the Lord. Praise the Lord. 20వ వచనం. అతని శాంత భావం ఏపాటిదో సహన భావం ఎంత గొప్పదో పరీక్షించి చూతము. ఎవడు మనిషి ఇంకొక మనిషిని పరిశీలించి చూడటానికి ఎంత ధైర్యం తెచ్చుకుంటున్నాడు చూడండి. నేను ఒక కథ విన్నాను. కథ అంటే అందరికీ ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. యేసయ్యా స్తోత్రం. యేసయ్యా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. హల్లెలూయా. 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 ఒక కాకి ఏం చేసింది మాట? ఒక కాకి ఒక చనిపోయిన ఒక ఏలుకను ఎక్కడో కనుగొని దాన్ని నోటిలో పట్టుకొనింది. ప్రైజ్ ది లార్డ్. ఎవరు పట్టుకున్నారు? కాకి. ఒక కాకి పట్టుకుంది. పట్టుకొని ఒక చెట్టు పైన కూర్చుంది మాట. అప్పుడు చాలా కాకులు ఏం చేసినాయి? ఈ కాకి నోటిలో ఆ ఏలుక ఉందని పోయి అటాక్ చేస్తుంది ఈ కాకిని. ఈ కాకి అరే నేను ఎవరికి ఏ హాని చేయలేదు, ఒక చనిపోయిన ఏలుక దొరికింది, దాన్ని నేను పట్టుకున్నా, మీరు ఎందుకు నన్ను కొడుతున్నారు? నేను మిమ్మల్ని కొట్టానా, మిమ్మల్ని తిట్టానా? కానీ అన్ని కాకులు ఈ కాకిని ఆ ఏలుకను మోస్తుంది కదా ఆ కాకిని కొడుతున్నాయి. చివరిగా నోరును తెరిచి అయ్యా నేను మీకు ఏ అన్యాయం చేయలేదు, ఎందుకు ఇలా నన్ను చంపేస్తున్నారు అనగా ఏమైంది? కింద పడిపోయింది నోరును తెరవగానే. వెంటనే మిగిలిన కాకులన్నీ ఈ కాకిని వదిలిపెట్టింది. ఇప్పుడు ఆ చనిపోయిన ఏలుకను పట్టుకోవటానికి వెళ్ళిపోయింది.
చెట్టు పైన కూర్చొని ఈ కాకి తలంచింది, అరే వీళ్ళు నాకు రోధముగా లేరు, నేను ఏం పట్టుకుంటున్నానో అది ఈ కాకి కావాలి, కనుకని నన్ను ఇంత క్రూరంగా కొడుతుంది. ప్రైజ్ ది లార్డ్. నరునికి ఎన్నో అవసరాలు ఉన్నాయి. అవసరాలు తీరలేనప్పుడు దావీదు మహారాజా చెప్తున్నాడు తన అనుభవాన్ని. కీర్తన 73:21 నేను మృగం కంటే నీచముగా ప్రవర్తించాను. ఒక మనిషి తన మనస్సులో ఉన్న కోరికలు, మోస్ట్ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్ కమ్ by our unmet needs. We have got so many basic needs. When they are not met, we become cruel people. We do not know how we hit them. Yes. ఆ కాకి అప్పుడే అర్థం, అరే వారు నా మీద కాదు, నేను ఏం పట్టుకున్నానో అది వారికి కావాలి. నీవు కొన్నిసార్లు నీ అందమును పట్టుకున్నావు, దేవుడిచ్చినది, కనుక మిగిలిన వారికి నిన్ను చూచి అసూయ. కొన్ని చోట్లలో నువ్వు అధికారంను పట్టుకున్నావు, నిన్ను హిట్ చేస్తారు. కొన్నిసార్లు నీ దగ్గర కొద్దిగా డబ్బు ఉంది కనుక అసూయ కొడుతున్నారు. అసూయ అన్నిటికంటే భయంకరమైనది. ఒకవైపు అసూయ, ఇంకొక వైపు నేనే పెద్దవాడని గర్వము. ఇవి రెండు ఒక మనిషి మనసు లోపల వెళ్ళిందంటే వారు ఏం చేస్తారో వారికే తెలియదు. ఆన్ ది వన్ హ్యాండ్ jealousy, other hand pride. Jealousy means you are not happy with the another. We read in the book of Romans chapter 12:3, consider the another greater than yourself always, and God will honor you. But jealousy ante what I have, what I want, I am not having, and if somebody else is having, I will not tolerate that. Pride means show that I know everything, I am greater than you, I don't recognize the uniqueness of yours, but rather I recognize only my power. Today millions of people are bound by the enemy in the name of jealousy and pride, and they are destroying unknowingly. Knowingly no, unknowingly they are hitting at one another, hitting their colleagues, hitting their own wives, their husbands. I know of a man who hits his wife every day because his wife is earning little more than him. ఈ రోజు ప్రార్థనకి వచ్చిన వారిలో నేను కొద్దిసేపు లేట్గా వచ్చాను, ఎందుకంటే నా హృదయంలో చాలా వేదన. పూజకి వచ్చేటకు మునుపు కనీసం 4 వచ్చి చెప్పారు, మా భర్తలు మమ్మ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఒక తల్లి తన కూతురుని తీసుకుని వచ్చి కన్నీరు కాస్తుంది, చేతిలో పసిబిడ్డ. లోకం వేదన దుఃఖములో కట్టపడి ఉన్నది. ఇవి అన్నిటికీ దేవుడు మనకి జ్ఞానమిచ్చి ఇటువంటి గాయాల మధ్యలో మనం ఎలా ప్రవర్తించాలి, ఆయన మనల్ని నడిపించాలి. ఒక నిమిషం 2 చేతులు పైకి లేపి ప్రార్థన చేసుకుంటాం. నాయనా, జ్ఞానమును ప్రతి నరునికిచ్చి కాపాడుతున్న తండ్రి, మా బిడ్డల్ని నీ పరిశుద్ధ పాదముల చెంత అర్పిస్తున్నానయ్యా. జ్ఞాన గ్రంథములో సాలొమోనని మనిషి తన జీవితంలో చూసినది, అనుభవించినది పవిత్ర గ్రంథంలో రాసి పెట్టుకున్నాడు. ఆయన్ని కొడతాము, ఆయన మంచివాడాన్ని చూస్తాము. మనిషిని గాయపరిచి దానిలో ఆనందించి కొట్టిన తరువాత కూడా అది తప్పు అని తెలుసుకోకుండా దానిని కూడా సరి అనే చెప్పుకునే మనస్సుతో కట్టపడిన ఈ లోకములో ప్రభువా, నువ్వొక్కడే ఆ మనిషిని మనస్సుని మార్చి
నీకు ప్రీతికరమైన మనస్సుగా, నీ చిత్తాన్ని నెరవేర్చే మనస్సుగా, నీ బిడ్డలుగా జీవించే వారుగా మార్చగలవయ్యా. ఓ ప్రేమగల దేవా, పరిశుద్ధుడైన తండ్రి, ఇక్కడ కుమ్మికుడిన ప్రతి బిడ్డతో మాట్లాడుము. వారి జీవిత పయనములో కూడా సొలొమోను అనుభవించిన ఆ అనుభవము కలుగుతున్నది అంటే వారిని నడిపించుమయ్యా. కుడి చేతిని పైకి లేపి మనస్సుకి శక్తి దయచేయమని అడగండి. As you lift up your right hand, ask the Lord, ప్రభువా, ఈ చిన్ని మనస్సుకి శక్తి దయచేయదు. నాలో ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదయ్యా. అన్నిటినీ అర్థం చేయి వరము నాకివ్వు. Where are you training your heart and mind? అనారోగ్యంతో బాధపడుతున్నారా? కుటుంబ సమస్యలతో వేదన పడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? మీ జీవితంలో ఎన్నో శ్రమలను అనుభవిస్తున్నారా? దురాత్మ చేతబడి శక్తులతో పీడింపబడుతున్నారా? ఆధ్యాత్మికంగా ఎదగాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? అయితే రండి, మన పరిశుద్ధాత్మ కేంద్రం నందు ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే స్వస్థత ప్రార్థనలో పాల్గొని దేవుని నిండైన దీవెనలు పొందండి. నేను నీకు బలమై ఉన్నాను బిడ్డ.